सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 12వ అధ్యాయం 4వ శ్లోకం. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ఏ ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. నిర్గుణ బ్రహ్మ జ్ఞానం అనేటటువంటి విషయాన్ని అక్షరోపాసన అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏ త్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. ఉపాసతే అంటే నిర్గుణ బ్రహ్మని ఎవరైతే తెలుసుకుంటారో, సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం. ఎటువంటి నిర్గుణం బ్రహ్మ, అక్షరం బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి అవ్యక్త రూపంగా కంటికి కనపడినటువంటి ఇంద్రియ అగోచరమైనటువంటి చలనం లేనటువంటి స్థిరమైనటువంటి బ్రహ్మమును ఎవరైతే తెలుసుకుంటారో. 12వ అధ్యాయం. అలా తెలుసుకున్న వాళ్ళు నిర్గుణ బ్రహ్మ జ్ఞానులు అని అంటాం. అది లాస్ట్ పై మెట్టు అన్నమాట. అది పొందలేనప్పుడు తర్వాత మెట్టు చెప్తారు. తర్వాత అంటే ఇది కూడా భక్తే. మనం అనుకుంటాం నిర్గుణం బ్రహ్మ అంటే భక్తి ఎట్లా అవుతుందండి అది అనుకుంటాం. భక్తి అంటే ఏమిటి మనం అనుకుంటాం? పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, నైవేద్యం నివేదయామి, ఇదే భక్తి అనుకుంటాం మనం. కానీ ఇక్కడ నిర్గుణ బ్రహ్మని ఉపాసన చేసేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు, ఆ నిర్గుణ బ్రహ్మాన్ని జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎలా ఇస్తారు? అర్ఘ్యం, పాద్యం. నిర్గుణ బ్రహ్మానికి కాళ్ళు చేతులు ఉంటాయి కదా, చేతులు కడుక్కోవడానికి అర్ఘ్యం సమర్పయామంటే చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నాను, చేతులే లేవు ఆయనకి. నిర్గుణ బ్రహ్మానికి ఎట్లా ఇస్తావు నీళ్ళు? లేక పాద్యం సమర్పయామి, పాదాలు కడుక్కోవడానికి నీళ్లు సమర్పిస్తున్నాను, పాదాలే లేవు కదా, అపాణి పాదం. పోనీ ఆచమనం చేసుకోవడానికి నోరు ఉక్కిలించడం కోసం ఇస్తానంటే ఆయనకి నోరు లేదు కదా, ఆ వాక్. అటువంటి పనులన్నీ చేయడానికి ఇక్కడ సాధ్యం కాదు. అయినప్పటికీ అరూపమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడమే భక్తి యొక్క పరాకాష్ఠ. అది నిజమైన భక్తి, అసలైన భక్తి. అసలు అటువంటి భక్తి అనేది ఒకటి ఉన్నది, పరాకాష్ఠ భక్తి. అది పొందితేనే నిజంగా భక్తిలో మనం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందినట్లు అని తెలుసుకోవాలి ఫస్ట్. అది ఎలా పొందడం అనేది తర్వాత చెప్తారు, అది వేరే విషయం. గోల్డ్ మెడల్ అనేది ఎన్ని మార్క్స్, ఫైనల్ మార్క్స్, హయ్యెస్ట్ మార్క్ అని తెలియాలా స్టూడెంట్కి? క్లాస్లో చదివేవాడికి, క్లాస్లో చదివే అబ్బాయికి ఫస్ట్ మార్క్కి ఎంత అని తెలియాలా లేదా? 100కి 100 వస్తే ఫస్ట్ మార్క్. అదేనేది విషయం తెలియకపోతే చదువుకునేవాడికి 10 మార్కులు వచ్చినా ఒకటే, 20 మార్కులు వచ్చినా ఒకటే, 30 మార్కులు వచ్చినా ఒకటే అంటే అప్పుడు ఆ విద్యార్థికి ఉన్నతమైనటువంటి మేధస్సు ఏమిటి, తెలివితేటలు ఏమిటి, ఎంత మార్కులు వస్తే గొప్ప అనేది తెలియదు కదా. అప్పుడు క్లాసులో అందరూ ఒకటే అయిపోతారు కదా. కాదు, ఉన్నతమైనటువంటి మార్కులు ఏమిటంటే 100 మార్క్స్, సెంటమ్ అంటారు చూసారా, సెంటమ్.
అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మ విషయంలో, భక్తి విషయంలో భగవంతుడి యొక్క అరూపమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడమే, తానుగా ఆత్మస్వరూపంగా తెలుసుకోవడమే భక్తి యొక్క పరాకాష్ఠ. అలా తెలుసుకున్న వ్యక్తిని జ్ఞాని అన్నారు. కృష్ణ పరమాత్మ ఏమంటారు? అట్లా అక్షరోపాసన చేసేవాళ్ళు నన్నే పొందుతారు అన్నాడు. తే మాం ఏవ ప్రాప్నువంతి, వాళ్ళు నన్నే పొందుతారు. నన్నే పొందుతారు అంటే ఏమిటి? నిర్గుణ బ్రహ్మాన్ని వాళ్ళు ఐక్య జ్ఞానాన్ని పొందుతారు. ఎప్పుడైతే దేవుడు వేరు నేను వేరు అని చూసే భక్తి భక్తి కాదు. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ సత్యం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కష్టమైనా సరే ప్రయత్నం చేసి తీరాలి. కష్టమైతే దాన్ని సులభం చేసుకోవాలి. కష్టమే అని చెప్పి వదిలిపెట్టం కదా, సులభం చేసుకుంటామా లేదా? ఇల్లు కట్టడం కష్టమే, కట్టకుండానే ఉంటున్నారు. అది కట్టడం కోసం ఏమిటో మార్గాలు వెతుకుతున్నారు కదా. పెళ్లి చేయడం కష్టం అండి అని చెప్పి వదిలిపెడుతున్నారా? చేస్తున్నారు కదా, చేసుకుంటున్నారు కదా. ఏది కష్టం కాదు. రాజవిద్య రాజగోహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమ్యం సుఖం సుసుఖం కర్తుం అవ్యయం అన్నారు కృష్ణ పరమాత్మ. ఎక్కడ? 9వ అధ్యాయంలో చదివాము మనం. 9వ అధ్యాయం చదివితే కదా 12కి వస్తాం. అంటే సుసుఖం అన్నారు. చాలా సుఖమైనటువంటి విద్య. కష్టం ఎందుకు అవుతుంది అన్నారు. లేదులేండి, కష్టం లేండి, చాలా, అది అర్థమే కాదు. చూస్తున్నా కదా, నేను 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను క్లాస్కి. ఏదో వస్తున్నాను మీ మీద భక్తితో, కానీ నాకేం అర్థం కావడం మీద అంటావా? అర్థం కాకపోతే అర్థమయ్యే వరకు చదువు, మళ్ళీ చదువు. అర్థం కాలేదని చెప్పి నేను చాలామంది చెప్తాను, మాకు జ్ఞానయోగం అంతా అక్కర్లేదండి, ఈ శాస్త్రం వేదం ఉపనిషత్తులన్నీ అక్కర్లేదు. ఏం చేస్తామయ్యా అంటే, మేము కుండలిని ధ్యానం చేస్తాం, సమాధి యోగంలో కూర్చుంటాం. ఇంకొకళ్ళైతే నేను పారాయణం చేస్తానంటాడు. మరొకళ్ళు ఏమంటాడు? నేను భజన చేస్తానంటాడు. భక్తి అంటే భజన చేయడం అనుకుంటారు, భక్తి అంటే పారాయణం చేయడం అనుకుంటారు, భక్తి అంటే రోజు అభిషేకాలు చేయడమే భక్తి అనుకుంటారు, భక్తి అంటే శనివారం తిరుపతి వెళ్ళడమే భక్తి అనుకుంటారు కొంతమంది, గుళ్ళకి గోపురాలకు వెళ్ళి నదుల్లో స్నానం చేయడమే భక్తి అనుకుంటాడు కొంతమంది. రకరకాలుగా మనుషులకి ఒక దురభిప్రాయాలు ఉన్నాయి భక్తి అంటే. కనుక నీకు ఏది ఇష్టమైతే అది చేసుకో అంటాడు. అప్పుడు మనం ఏమడుగుతామంటే, అసలు భక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే భగవద్గీత శ్రద్ధగా చదవాలి, క్షుణ్ణంగా చదవాలి. ఏమంటే భక్తి యోగం మాత్రం చదివితే చాలా అన్నాడు. సాధన భక్తి యోగం అర్థం కావాలంటే దానికి ముందు ఆ అధ్యాయాన్ని చదవాలి, తర్వాత అధ్యాయాలు చదవాలి. అందుకనే కదా సీడీలో చేసి పెట్టి, ఇంటర్నెట్లో పెట్టి ఏదో విధంగా అందజేస్తూ ఉన్నాం మనుషులు. కనుక తెలుసుకోవాలి. అప్పుడు మనమే అడుగుతామంటే, ఇవన్నీ ఎందుకంటే లేకుండానే చేయొచ్చు అని చెప్పి అంటున్నారు కదా చాలామంది అంటారు. మనం అడుగుతాం, నాయన గదిలో చీకటి ఉన్నది, చీకటి పోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి చెప్పు అని అడుగుతాం. ఒకడేమో శీర్షాసనం వేసి నేను చీకటి పోగొడతానన్నాడు అనుకో, ఇంకొకడేమో నేను భజన చేసి చీకటి పోగొడతానండి, నేను జపం చేసి చీకటి పోగొడతాను అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు? పాపం వాడికి ఏదో మెంటల్ అంటారా అన్నారా? గదిలో చీకటి పోగొట్టడానికి శీర్షాసనం వేస్తానంటావేమిటి? భజన చేస్తానంటావా? ధ్యానం చేస్తే చీకటి పోతుందా? జపం చేస్తే చీకటి పోతుందా? పారాయణం చేస్తే చీకటి పోతుందా? ధూమ్ ధామ్ మన మంత్రాలన్నీ చేసి నేను మాంత్రికం చేస్తా, మ్యాజిక్ చేస్తే చీకటి పోతుందా? ఏం చేస్తే చీకటి పోతుందంటే దీపం వెలిగిస్తే చీకటి పోతుంది. అందుకని ఆత్మబోధలో శంకరాచార్య వారు చెప్తారు, ఎన్ని కర్మలు చేసినా కూడా
చీకటి పోదు గదిలో. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్. విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. తేజస్సు తిమిరం. తిమిరం అంటే చీకటి. చీకటి పోవాలంటే తేజస్సు ప్రకాశం ఒక్కటే, దానికి వేరే మార్గం లేదు. ఏదైనా ఉంటే చూడండి, ట్రై చేయండి. అసలు ఎందుకంటే ట్రై చేయడం మాకు తెలుసు కదా. ఎన్ని సంవత్సరాల చీకటైనా సరే ఒక్క లైట్ వెలిగిస్తే మాత్రమే పోతుంది. అదేవిధంగా విద్య అవిద్య విరోధాలు, జ్ఞానం అజ్ఞానం. అజ్ఞానం ఉన్నప్పుడు అది పోవాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి? జ్ఞానం ఒక్కటే మార్గం. కర్మలు చేస్తే పోదు, అది విరోధి కాదు జ్ఞానానికి అజ్ఞానానికి. కర్మలు చేస్తున్నప్పటికీ అజ్ఞానం, ఆత్మ అజ్ఞానం ఉంటూనే ఉంటుంది. కర్మ అవిరోధితయా, అది విరోధి కాదు అజ్ఞానానికి. అజ్ఞానానికి ఎవరు విరోధి? జ్ఞానమే విరోధి. కనుక దానికి విరోధమైన చీకటికి విరోధి ఎవరు? వెలుతురు. కనుక వెలుతురు వస్తే కానీ చీకటి పోదు. అజ్ఞానానికి విరోధి ఎవరు? జ్ఞానం. జ్ఞానం వస్తే కానీ అజ్ఞానం పోదు. ఎందుకంటే అజ్ఞానం పోవడం ఉంటే ఉండనివ్వండి, దాని వాటికి అది ఉంటుంది అన్నారు అనుకోండి. ఎవరన్నా చీకటి ఉన్నదనుకోండి ఇంట్లో, ఎట్లా ఉంటుంది? తణుకుంటుంటారు, కింద పడతారు. దానికి కొట్టుకొని దీనికి కూడా గొప్పి కడుతుంది తల. చీకట్లో ఆనందంగా ఉన్నాను అంటాడు ఎవడన్నా? అనలేం కదా. లైట్ రాగానే అబ్బా ఆహా అంటారు చూడండి. లైట్ పోతే అయ్యో అంటాం, లైట్ పోతే ఆహా అంటారు. కనం కదా. దాన్ని బట్టి తెలుస్తున్నదా లేదా? లైట్ రాగానే ఎంత శబ్దం చేస్తాం, ఒకటే ఆనందం. అది ఎంతో మనలో ఏ సబ్జెక్ట్ గురించి అజ్ఞానం ఉన్నా కూడా మనం ఆనందంగా ఉండలేము. అర్థమైందా? ఏదైనా ఒకటి తెలియకపోతే ఆనందంగా ఉంటామా? అది తెలుసుకుంటే వచ్చే ఆనందం ఎంత ఆనందం, పరమానందం. ఒక వంట చేయడం రాదు ఒక ఆవిడకి, ఒకటి అదే స్వీట్ కొత్తగా నేర్చుకున్న తర్వాత ఎంత ఆనందంగా ఉంటుంది చూసారా? అది తెలియకపోతే బాధ. మామూలు విషయాల్లోనే ఈ విధంగా ఉన్నప్పుడు అజ్ఞానం వలన అనేక సమస్యలు అనుభవిస్తున్నాం కదా. ఆ అజ్ఞానం పోతే జ్ఞానం వస్తే ఆనందంగా ఉంటుందని శాస్త్రం చెప్తున్నప్పుడు అజ్ఞానం పోవడానికి ఎన్ని మార్గాలు ఉంటాయండి? మీ పిల్లలకి ఫిజిక్స్ అజ్ఞానం పోవడానికి ఏం చేస్తారు? ఒరే ఈరోజు మెడిటేషన్ చేయరా అని చెప్తారా? కాలేజీకి పోతే పిల్లలందరినీ కూర్చోబెట్టి మీరందరూ కూర్చొని జపం చేయండి ఇప్పుడు, లేకపోతే అందరు ఒంటికాల మీద నిల్చోండి అనే చెప్తుంది టీచర్. కూర్చోబెట్టి పాఠం చెప్తుంది. సంవత్సరం పొడుగునా చెప్పాలి. అప్పుడు ఆ యొక్క అజ్ఞానం పోతుంది ఆ సబ్జెక్ట్ గురించి. అలా పోయేటట్లయితే అర్జునుడికి కృష్ణుడు ఎందుకంటే చెప్పడం, పాపం యుద్ధరంగంలో అర్జునుడికి కృష్ణ పరమాత్మ జ్ఞాన బోధ చేస్తున్నాడు. అట్లా మామూలుగా పోయేటట్లయితే, అజ్ఞానం పోయేటట్లయితే స్పర్శ దీక్ష, అరే అర్జున కూర్చో, తల మీద చేయి పెడతా, అజ్ఞానం పోతుంది నీకు, ఈ శోకమోహాలన్నీ పోతాయని అనొచ్చు కదా. అసలే యుద్ధభూమి, అందరు రెడీగా ఆయుధాలు పట్టుకొని ఉంటే కృష్ణ పరమాత్మ బోధ మొదలుపెట్టాడు. ప్రజహాతి యదా కామాన్ సార్. ఇప్పుడు యుద్ధరంగమైనా సరే ఎక్కడైనా సరే అజ్ఞానమే దుఃఖానికి కారణం కనుక, దుఃఖం పోవాలి అంటే జ్ఞానం రావాలి కనుక, అజ్ఞానం పోవాలి కనుక బోధించి తీరాలి. అటువంటి సమయంలో కూడా కృష్ణ పరమాత్మ ఏదో స్పర్శ దీక్ష, చక్షురు దీక్ష, ఆయన నన్ను చూశారండి, నాలో ఒక ప్రకాశం వచ్చేసిందిట. చూడడం లేదు, ప్రకాశం రావడం లేదు, ఇదంతా నీ భ్రాంతి. అర్థమైందా? నాలో ఒక రకమైనటువంటి ఒక భావన అండి, ఏం లేదు, కాస్త పైత్యం ఎక్కువైందని అర్థం. భావనలు లేవు,
ఎక్స్పీరియన్స్ లేవు. అట్లాగే వస్తుంది మన పిల్లలకి జ్ఞానం. ఇవాళ మా టీచర్ కూర్చున్నారు లెక్చరర్ క్లాసులో, ఆవిడ నన్ను అట్లా చూస్తూ ఉంది, నాకు ఫిజిక్స్ జ్ఞానం వచ్చేసింది అన్నాడు. ఇక అంత నవ్వుతారు మరి, ఈ మాట చెప్తే నవ్వుతారే. ఆత్మజ్ఞానికి మనం నవ్వు రాదండి, నాకు నవ్వు రాదా చెప్పండి మీరే? దానికి నాకు నవ్వు వస్తుంది అంతే. ఎక్కడన్నా ఏ కాలేజీలోనైనా ఏ పిల్లవాడైనా మా టీచర్ అందరినీ పిలిచి ఇవాళ స్పర్శ దీక్ష ఇచ్చారు, మా అందరికి ఫిజిక్స్ అజ్ఞానం పోయిందనే చెప్తారు. ఎక్కడన్నా విన్నామో ఇంతవరకు చరిత్రలో? లేదు కదా. సంవత్సరం పొడుగున కూర్చోబెట్టి బోధిస్తేనే పిల్లలకి జ్ఞానం వస్తున్నది ఆ సబ్జెక్ట్లో. అదేవిధంగా ఇది కూడా అంతే, ఆత్మజ్ఞానం. అంతేకాని ఏదో కుండలిని ధ్యానమునో, లేకపోతే శీర్షాసనం వేస్తేనో, లేకపోతే వేరే వేరే సాధనలు చేసో ఇలా చేస్తే వచ్చేది కాదు. అజ్ఞానం పోవాలి, ఆత్మజ్ఞానం రావాలి అంటే ఏమిటి టెక్స్ట్ బుక్ అన్నాడు భగవద్గీత. ఫిజిక్స్కి ఏమిటి టెక్స్ట్ బుక్? ఫిజిక్స్ నాలెడ్జ్కి ఫిజిక్స్ బుక్, కెమిస్ట్రీ నాలెడ్జ్కి కెమిస్ట్రీ బుక్, సంగీత జ్ఞానానికి సంగీతం పుస్తకం. దానికి ఒక పుస్తకం ఉంటుంది ఆ జ్ఞానం రావడానికి. ఆత్మజ్ఞానానికి మాత్రం ఏం పుస్తకం అక్కర్లేదుట. ఇదేమిటో కొత్త మరి ఫిలాసఫీ. ఎలా అవసరం లేకుండా ఉంటుంది ఆత్మజ్ఞానానికి? దీనికి కూడా ఒక టెక్స్ట్ ఉంది, భగవద్గీత, ఉపనిషత్తులు చదవాలి, ఆత్మజ్ఞానం పొందాలి. ఎందుకండి ఆముదంగా ఆడుతున్న దుఃఖపడుతున్నావు కదా, శోకమోహాల్లో ఉన్నావు కదా, భయం ఉన్నది కదా నీకు, మరణ భయం, భవిష్యత్తు భయం, ఎన్ని రకాలైన భయాలతో ఉన్నావు. వ్యాధి భయం, ముసలితనం భయం, ఒకటే రెండా, ఇన్ని భయాలతో ఉన్నావు కదా. నీకు అదంతా పోవాలని లేదా? ఉన్నదండి, కానీ ఎట్లా పోతుందో చెప్పేవాడు ఉన్నారు కదా. వెతక నేర్చుకోవాలి, అంతేగాని వేరే మార్గాలు ఏం లేవు. అది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అక్షరం బ్రహ్మపరమం. అక్షరాన్ని ఉపాసన చేసేవాళ్ళు నన్ను పొందుతారన్నాడు. కానీ పొందాలి అంటే ఇప్పుడు ఎట్లాగైతే మన పిల్లలకు కొన్ని క్వాలిఫికేషన్లు కావాలండి. ఊరికి అట్లా స్ట్రైట్గా వెళ్ళి కూర్చుంటారా క్లాసులో? ఏం చదివచ్చావు ఇంతకుముందు అని అడుగుతారు. ప్రిపరేషన్స్ కావాలి, యోగ్యత కావాలి, ఇంటర్వ్యూ చేస్తారు, పైగా పరీక్షలు రాయాలి. పైగా మనకు వెనకటి రోజుల్లో పరీక్షలు లేవు. ఇక్కడ స్కూల్లో పాస్ అయితే నేరుగా అవతల క్లాస్కి వెళ్ళిపోతాం, కాలేజీకి వెళతాం. పాపం ఇప్పుడు పిల్లలు చూడండి, సీట్ క్యాట్, ర్యాట్, మ్యాట్ అన్ని ఎగ్జామ్స్, ఎక్స్ట్రా ఎగ్జామ్స్ అవి రాసి పాస్ అయితేనే వాడికి ఎంట్రన్స్. అక్కడ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయితేనే అక్కడ కాలేజీలో సీట్. ఎన్ని పరీక్షలు పెడుతుంటే ఇక్కడ మాత్రం పరీక్షలు లేకుండా ఏమిటి? పరీక్షలు లేకపోతేనే రావడం, ఇంకా పరీక్షలు పెడితే అసలు రాదు. సరే, ఏమైతే ఏమిటి, మేము కొంచెం నియమాలు ఉన్నాయండి మాకు, మీరేం పరీక్షలు పెట్టాం మేము. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఇంద్రియం సన్నియమ్య, ఇంద్రియాలను నిగ్రహించాలి కనీసం. అంతే ఎట్లొస్తుందండి జ్ఞానం? రాదు కదా. కనీసం కండిషన్స్ ఫాలో అయితే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. సర్వత్ర సమబుద్ధయ, అంతటా సమమైన భావంతో ఉండాలి. అందరి యందు, అన్నింటి యందు. సర్వత్ర అంటే అన్ని సమయముల యందు అని చెప్పాను పోయిన వారం. సర్వత్ర అంటే అన్ని పరిస్థితుల యందు అని కూడా మనం చెప్పుకోవాలి. అన్ని సమయాలలో మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల యందు సర్వత్ర రకరకాలైన అనుభవాలు వస్తాయి మనకు జీవితంలో. అప్పుడు వచ్చినప్పుడు కుంగిపోకూడదు, పొంగిపోకూడదు. నో ఇలేషన్, నో డిప్రెషన్. డిప్రెషన్ వస్తే మంగళాఖాతంలో వస్తుంది డిప్రెషన్, అంతేగాని మనసులో రాకూడదు. కనుక సమబుద్ధయ, మనస్సు ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండాలి. అది సర్వభూత హితేరతాః, అందరి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి, అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. అందరి క్షేమమే నా క్షేమం, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకోవాలి. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ వ్యక్తి నన్ను పొందుతాడు అన్నాడు.
మనిషిలో ఎటువంటి కపటం ఉండకూడదు. చిన్న పిల్లల మనస్సు లాంటి మనస్సు ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. ఎప్పుడు కూడా మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి. ఎటువంటి రాగద్వేషాలు లేకుండా కనీసం మనిషికి ఒక చక్కని ఒక సంస్కారంతో కూడినటువంటి స్వభావం కావాలి. అలా ఉన్న వ్యక్తికి జ్ఞానం రావద్దన్నా వస్తుంది. అర్థమైందా? ఏం కష్టపడక్కర్లేదు. అందుకని భగవంతుడిని ఏమడగాలి మనం? నాకు మోక్షాన్ని ఇవ్వు, నాకు జ్ఞానాన్ని ఇవ్వని అడగక్కర్లే. జ్ఞానం పొందడానికి కావాల్సిన అర్హతలు నాకు ఇవ్వని అడగాలి. అది వస్తే ఇంక జ్ఞానం ఆయన ఇచ్చేది ఏమిటి? అదే వస్తుంది. జ్ఞానం రావడానికి అబ్స్ట్రక్షన్గా ఉన్నటువంటి యోగ్యత లేకపోవడమే అనర్హత. మనకు యోగ్యత లేకపోవడమే అనర్హత. అనర్హత అంటే ఏమిటి? నాకు ఆ భాష తెలుసు, ఈ భాష తెలుసు, నాకు అన్ని లాంగ్వేజెస్ తెలుసు, అది కాదు అక్కడ యోగ్యత అంటే. భక్తి, గురుభక్తి, శాస్త్రభక్తి, దైవభక్తి, సర్వజన హితంలో ఇచ్ఛ, పర ఉపకారం చేయడం, అన్ని మంచి అలవాట్లు అలా ఉన్నాడనుకోండి, అప్పుడు జ్ఞానం కరతలా మనకు. గురువు అలా చెప్పంగానే మనకు హల్వాలాగా లోపలికి పోతుంది, వెన్నపూసలాగా పోతుంది. అంటే ఇంకేం కష్టం ఉండదు. అది సరి చేసుకోకుండా నాకు అర్థం కాలేదంటే మనస్సు చాంచల్యం లేకుండా ఉండాలి కదా, ఏకాగ్రత ఉండాలి, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకే విధంగా ఉండాలి, అంతా భగవన్మయం, భగవంతుడే కదా, అంతా సర్వని భావన ఉండాలి. ఇలాంటి భావన ఉన్నవాడికి అసలు ఏమిటి భగవంతుడి ఎదురొస్తాడు. మళ్ళీ నేనే ఇస్తాను గురువు నీకు, నేనే వచ్చి కూర్చుంటారు గురువులాగా అని అంటాడు ఆయన. చూడండి తర్వాత శ్లోకాలను. కనుక అటువంటి వ్యక్తి నన్ను పొందుతాడు అర్జున అన్నాడు. సరే, ఇది పొందడం చాలా కష్టం అంటున్నాడు. మళ్ళీ ఆయనే చెప్తున్నారు. ఇంతవరకు ఈ యొక్క ఎన్ని మెట్లు చెప్పాను మొత్తం? 10 మెట్ల, 7 మెట్ల, 8 మెట్ల? మొదట అధ్యాయం చెప్పేటప్పుడు 5 మెట్లు, 5 మెట్లు. 5 మెట్లే జ్ఞాపకం లేకపోతే మనకు నెంబర్ జ్ఞాపకం లేదు. ఏ మెట్లో తర్వాత వేరే సంగతి. 5 మెట్లు. సకామ కర్మ లక్షణా భక్తి, నిష్కామ కర్మ లక్షణా భక్తి, ఏకరూప ఉపాసన లక్షణా భక్తి, విశ్వరూప ఉపాసన లక్షణా భక్తి, జ్ఞాని లక్షణా భక్తి. 5 మెట్లు చెప్పాను. పైనుంచి కిందికి రాసుకుంటావో, కింది నుంచి పైకి రాసుకుంటావో నీ ఇష్టం. ఓకే. కృష్ణ పరమాత్మ కీపింగ్ మనస్సుని కొంచెం హైలో చూస్తున్నారు. ఎందుకంటే అందరినీ తక్కువగా అంచనా వేయడం, వీళ్ళందరూ ఒకవేళ జ్ఞానానికి అర్హులైతే, అందుకని ఆయన పై మెట్టు నుంచి కిందికి వస్తున్నారు. జ్ఞాని లక్షణ భక్తి అంటే ఇట్లా ఉంటుంది అర్జున. వాళ్ళు నన్ను పొందుతారు, నిర్గుణ బ్రహ్మాన్ని వాళ్ళు పొందుతారు. అరూప భక్తులు వాళ్ళు అరూపంలో ఉంటారు. ఇప్పుడు ఆత్మన తెలుసుకొని ఉంటారు. అది కష్టం. ఎవరికో తెలుసా? ఎవరికైతే దేహాభిమానం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి కష్టం అని చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. సరే, 5వ మెట్టు కష్టమైతే ఏం చేయాలి? 4వ మెట్టుకురా. 4వ మెట్టు నుంచి తర్వాత 5వ మెట్టుకు వెళుదు. కానీ అది ఎందుకు కష్టం అని చెప్తున్నారు. చదువుతాం 5వ శ్లోకం. బాహాటంగానే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, తిట్టినట్టే అనుకోండి. ఈ జ్ఞానయోగాన్ని చాలా చాలా కష్టము అని చెప్తున్నారు. అక్కడేమో సుసుఖం అని చెప్పారు. చూడండి, మనం మర్చిపోయి ఉంటామని చెప్పి ఆయనకు తెలుసు. 10వ అధ్యాయం 10, 11 అధ్యాయాలు అయిపోయినాయి కదా. అక్కడ రాజవిద్య సుసుఖం అని చెప్పి ఇక్కడ కష్టం అంటున్నాడు. ఏమిటి? అక్కడ సుసుఖం, ఇక్కడ కష్టం. ఎందుకంటే నేను అక్కడ సుసుఖం ఎందుకు చెప్పానంటే, అక్కడ అర్హత ఉన్న వాళ్ళకి సుసుఖం అని చెప్పాను. ఇక్కడ కష్టం అని ఎందుకు చెప్తున్నానంటే, అర్హత లేని వాళ్ళకి కష్టం అని చెప్తున్నాను అన్నాడు. అర్థమైందా? క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. తేషాం అవ్యక్తాసక్తచేతసాం అధికతరః క్లేశః అధికతరః హి అన్నారు. ఈ యొక్క నిర్గుణ బ్రహ్మ జ్ఞానం అనేది లేక జ్ఞానీ భక్తి అనేటువంటిది ఇది చాలా కష్టం. ఎవరైతే ఈ యొక్క అవ్యక్తమైనటువంటి అవ్యక్తాసక్త చేతస అవ్యక్త స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అవ్యక్తే బ్రహ్మణి ఆసక్తి ఏషాంతే, ఎవరికైతే ఆసక్తి, ఎవరి మనస్సు అయితే ఆసక్తితో ఆ నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవాలని ఉన్నదో, అవ్యక్తే బ్రహ్మణి ఆసక్తి చిత్తం, ఎవరి మనస్సు అయితే బహువ్రీహి సమాసం, ఎవరి మనస్సు అయితే చేతసాం అంటే మనస్సు, అవ్యక్తాసక్త చేతసాం, అక్షర బ్రహ్మము అవ్యక్తం అని చెప్పాం కదా, అటువంటి అవ్యక్త బ్రహ్మాన్ మీద మనసు ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి చాలా చాలా కష్టం. అధిక తరహా క్లేశ, అంత తేలిక కాదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇది అర్థం చేసుకోవడానికి. ఆరోగ్యం, శరీర ఆరోగ్యం సహకరించాలి, ఇంద్రియ పటుత్వం సహకరించాలి, కొంచెం విద్య ఉండాలి. విద్య లేకపోతే అసలు అర్థం కాదు. ఆ గురువుగారు చెప్పి భాష తెలిసి ఉండాలి. కనీసం ఒకరోజు 2 రోజులు కాదు, చాలా కాలం చదవాలి. మనోనిగ్రహం అంటారు, ఇంద్రియ నిగ్రహం అంటారు, ఇవన్నీ చాలా కష్టం. అందులోనేమో రాగద్వేషాలు ఉండకూడదంటారు, నిర్మలంగా ఉండాలంటారు. ఇవన్నీ నాకు 0 మార్కులు అని ఎవడైనా అనుకున్నాడు అనుకోండి, అప్పుడు క్లేశహాయ కదా, అధిక తరహా క్లేశ. ఎందుకంటే ఏదైనా మంచి చేయాలంటే మంచికి ఎప్పుడు విఘ్నాలు ఎక్కువ ఉంటాయి. శ్రేయాంసి బహు విఘ్నాని అన్నారు. ఒక శ్రేయస్సు, ఒక మంచిది మనం పొందాలన్నా తెలుసుకోవాలన్నా బహు విఘ్నాని అన్నారు. చాలా విఘ్నాలు ఉంటాయి. తలనొప్పి, పంటి నొప్పి, జ్వరం, రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. మనస్సు బాగా ఏకాగ్రతతో ఉండాలి, బుద్ధి చాలా సూక్ష్మంగా ఉండాలి, శరీరం సహకారం ఉండాలి, ఇంద్రియ సహకారం ఉండాలి, మనస్సు సహకారం ఉండాలి, ఇంట్లో వాళ్ళ సహకారం ఉండాలి, రకరకాలు, 1 2. అధిక తరహా క్లేశ, చాలా కష్టం అన్నారు. ఈ యొక్క అవ్యక్త ఆసక్తి చిత్తం ఉన్న వాళ్ళకి అవ్యక్తాహి గతి దుఃఖం. అవ్యక్తాహి గతి, అవ్యక్త అంటే ఇక్కడ రూపము లేనటువంటి, అరూపమైనటువంటి, ఫార్మ్లెస్ అని అర్థం. గతి ఆ యొక్క గమ్యం చేరుకోవడం చాలా కష్టం. అది కష్టమే. మరీ కష్టం ఎవరికంటే దేహవద్భిః దుఃఖం అవాప్యతే. దేహవద్భిః, దేహ అభిమానం కలిగిన వారికి, దేహవద్భిః, దేహ అభిమానం, అభిమానవద్భిః, దేహాభిమానవద్భిః, దేహాభిమానంతో ఉన్న వాళ్ళకి. అంటే ఏమిటి అర్థం? అహంకారం, మమకారం, నేను, నాది అనే అభిమానం తీవ్రంగా ఎవరికి ఉంటుందో వాళ్ళకి మరీ కష్టం. అవ్యక్తాసక్త చేతసాం అధిక తరహా క్లేశ. అసలు మామూలుగానే ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఉండి అన్నీ ఉన్నవాళ్ళకే కష్టం. ఇంకా నేను, నాది, అహం, మమ అనే అభిమానం ఉన్న వాళ్ళకి చాలా కష్టం.
అధికతర క్లేశ అని చెప్పి తర్వాత దేహమద్భి దుఃఖం అవాప్యతే. ఈ దేహాభిమానం ఉన్న వాళ్ళకి దుఃఖంతో పొందగలరు, చాలా కష్టపడి పొందగలరు. అది లేని వాళ్ళు తేలికగా పొందుతారు. నేను నాది అనే మమకారం పోవడం కోసమే ఇళ్లల్లో కలిసిమెలిసి ఉండేది. పంచుకోవడం, ఆహారం కానీ, వస్త్రం కానీ, ధనం, నీళ్లు, ఏదైనా సరే. మనం ఒక్కడమే ఉన్నాం అనుకోండి, నేను నా పిల్ల, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని చెప్పాలి. అబ్బాయి అమ్మాయి చెప్పకూడదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ముగ్గురే ఉంటారండి, ట్రయాంగిల్, ఇంకెవ్వరు ఉండకూడదు. అందుకని ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి చేసుకోబోయేటప్పుడు మీ అమ్మగారు ఉన్నారా అని అడుగుతారు. ఉంటే చేసుకోని ఉంటుంది అమ్మాయి. తల్లి ఉన్న పిల్లవాడికి పెళ్లి కావట్లే, తండ్రి ఉన్న పిల్లవాడికి పెళ్లి కాదు ఇప్పుడు ఈ రోజుల్లో. ఎందుకు? గతి అంటే ఒక మన జీవిత గమ్యం. మానవుడు పుట్టిన తర్వాత పొందవలసినది మోక్షం అనేది జీవన గమ్యం. అది పొందడం అవ్యక్తా గతి అన్నారు. నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందేటటువంటి గమ్యం. దుఃఖం దేహవద్భి దుఃఖం అవాప్యతే. ఇప్పుడు చూడండి, మొదటి లైన్లో ఏం చెప్పారంటే ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, రాగద్వేషాలు లేకుండా అన్ని యోగ్యత ఉన్న వాళ్ళకే ఆత్మజ్ఞానం పొందడం కష్టం. దేహం, అభిమానం, అహంకారం, మమకారం ఉన్న వాళ్ళకి చాలా చాలా కష్టం, దుఃఖం. అది పొందడం మహా దుఃఖమైనటువంటిది, కష్టం అంటున్నారు. ఎందుకంటే యమధర్మరాజు కఠోపనిషత్తులో చెప్పాడు, ఈ ఆధ్యాత్మిక మార్గం అనేటటువంటిది క్షురస్య ధార నిశిత దురత్యయ అని చెప్పారు. కత్తి మీద సాము లాంటిది అంటారు చూసారా మన వాళ్ళు. రెండు వైపులా పదున్న కత్తిని పట్టుకోవాలంటే ఎంత కష్టం. క్షురస్య ధార అంటే దాని యొక్క పదును చాలా ఇదిగా ఉంటుంది. నిశిత అంటే చాలా పదునుతో ఉంటుంది. దురత్యయ. అదేవిధంగా ఈ యొక్క ఆత్మజ్ఞానం కూడా చాలా కష్టం అని అర్థం అని చెప్పి రెండో లైన్లోనేమో దేహ అభిమానం ఉన్న వాళ్ళకి చాలా తీవ్రమైన అభిమానం, రాగం దేహం మీద, మమకారం వాటి మీద, తమకు సంబంధించిన వాటి మీద. దుఃఖం అవాప్యతే, చాలా కష్టంతో పొందుతారు ఎప్పటికో ఆత్మజ్ఞానం. అన్ని క్వాలిఫికేషన్ ఉన్నవాడికే కష్టం అనుకుంటే వీడికి ఎంత కష్టం. అందుకని ఎక్కువ మంది రారు వేదాంతం క్లాసులకి. కథ చెప్తామంటే వస్తారు, ఎందుకంటే తెలుసు వాటికి. మాట్లాడుతూనే ఉంటారు. ఎంతసేపటికి ఒక కథన్నా చెప్తారంటే చెప్పరు. చాలా సీరియస్గా ఉంటారు. ఒక భజన లేదు, మధ్యలో ఒక తాళం లేదు, ఏమీ లేదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. రామాయణం అంటే ఏదో అయిపోతుంది 7 రోజుల తర్వాత, 40 రోజుల తర్వాత. భాగవతం అంటే కథ అయిపోతుంది, ఏదో బాగుంటుంది. ఇది ఎక్కడ అంతులేదు. ఒక పుస్తకం తర్వాత ఇంకో పుస్తకం మొదలు పెడుతూనే ఉంటారు. నాకేం వస్తున్నట్టుగా కొంచెం కూడా కనపడలేదు అని అనిపిస్తుంది మనకు. అందుకే చాలా కష్టం. ఇప్పుడు బాగా అలవాటు పడిపోయినాం. ఎందుకంటే మొదట్లో అయితే చాలామంది వస్తారనుకునేవాళ్ళం. తర్వాత ఎందుకు రారు చాలామంది అని చెప్పి తర్వాత తెలిసిపోయింది. ఇంత కష్టం అనమాట. ఈ శ్లోకం చూస్తే తెలుస్తుంది. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. ఈ అవ్యక్తమైనటువంటి దాన్ని తెలుసుకోవాలనేటువంటి చిత్తం గల వాళ్ళకి క్లేశ అని చెప్పారు, కష్టం అన్నారు. అధికతర అవ్యక్తాగతి, వీళ్ళకేమో తెలుసుకోవడం కష్టం. అధికతర క్లేశ అది చెప్పిన తర్వాత దేహ విమానం ఉన్న వాళ్ళకి ఇది పొందడం చాలా చాలా కష్టం అని అన్నారు. అది అర్థం ఇక్కడ. మళ్ళీ దీని గురించి 13 నుంచి 20 శ్లోకాల వరకు చెప్తారు. అసలు ఈ స్థితిని పొందినవాడు ఎట్లా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఈ అరూప జ్ఞానాన్ని పొందినవాడు
ఆ భక్తి యోగంలో ఉన్న జ్ఞాని ఎలా ఉంటాడని చెప్పి తర్వాత చెప్తారు కొంచెం. ఇప్పుడు సరే నాకు ఇదంతా కష్టం అని చెప్పి అనుకుంటావా అర్జున, 4వ మెట్టుకు వచ్చేసాయి. 4వ మెట్టు అంటే పైనుంచి లెక్క, 5వ మెట్టు పైది. ఎప్పుడు పైది పైనే ఉండాలి కదా మెట్టు. ఇప్పుడు పైనుంచి కొంచెం కిందికి రా, 4వ మెట్టుకు వచ్చేద్దాం. ఆ పై మెట్టు తర్వాత చూసుకుందాం. అవ్యక్తం సర్వత్రగం కూటస్థం ఆత్మని గురించి తెలుసుకోవడం కష్టం అనిపిస్తే నీకు ఏం బాధపడద్దు, క్రిందికి రా. ఏమిటంటే అది విశ్వరూప లక్షణ భక్తి, విశ్వరూప ఉపాసన లక్షణ భక్తి. 4వ మెట్టుకు వచ్చేద్దామా? సరే రండి, దిగాం, కిందికి దిగాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. కనుక 3, 4, 5 శ్లోకాలేమో 5వ మెట్టు గురించి, ఇప్పుడు 6, 7, 8 శ్లోకాలేమో 4వ మెట్టు గురించి. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి కృష్ణ పరమాత్మ. మొదటిసారి చదివినప్పుడు ఏం విన్నామంటే అర్థమైందని గుర్తే లేదు అసలు అంటాం. అంతే మరి, అందుకనే కదా రెండోసారి చెప్పడం. ఓకే, ఎంతెంత దేహాభిమానం ఉంటే అంతంత కష్టం. కనుక దేహాభిమానం వదలడం కోసమే ఎన్నో సాధనలు చెప్పబడినాయి. చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. విశ్వరూప ఉపాసన గురించి చెప్తున్నారు. విశ్వరూప ఉపాసన లక్షణ భక్తి. క్షీరోధన్వ ప్రదేశే శుచిమణి విలస సైకతే మౌక్తికానాం, లైక్ దట్. అట్లా అన్నమాట. అంతా కూడా భగవంతుడే అని, అన్ని భగవంతుడే అని ధ్యానించడం. ఎట్లా చేయాలి అంటే సర్వాణి కర్మాణి మయి సన్యస్య, చేసే కర్మలన్నిటినీ కూడా నాయందు సమర్పించి. సన్యస్య అంటే నాకు అర్పించి అని అర్థం. ఎలా అర్పిస్తాం? చేసే కర్మలన్నీ, కర్మలను ఎట్లా అర్పిస్తామండి? అర్పించలేం కదా. భావన, యాటిట్యూడ్, మానసికంగా అర్పించాలి. అది మానసికంగా అయినా కూడా సర్వం ఈశ్వరార్పణం వస్తు అని మనసులో అనుకున్న వాక్యంగా అంటే అయిపోయిందా అన్నాడు. అది కాదు ఇక్కడ అర్పణ అంటే. ఆయన చెప్తున్నారు మత్పరాహ, జిజ్ఞాసు భక్తులు, ముముక్షవ అని అర్థం. మత్పరాహ 5వ స్టెప్కి వెళ్ళాలని కోరుకుంటున్నటువంటి 4వ స్టెప్పులో ఉన్నవాడు 5వ స్టెప్ని పొందాలని కోరుకునే వాళ్ళు ఈ 4వ స్టెప్పులోనే ఉన్నవాళ్ళు అని అర్థం. జిజ్ఞాసులే కదా వాళ్ళు. ఆ భగవంతుని ఎట్లయినా సరే ఆయన నిజస్వరూపం తెలుసుకోవాలండి అని ఎవరికైతే ఉంటుందో, ముముక్షవ జిజ్ఞాసవ, జిజ్ఞాసు భక్తులు 5వ స్టెప్కి ఎక్కడం కోసం బాగా కష్టపడుతున్న జిజ్ఞాసు భక్తులు, వీళ్ళని అంటే భగవంతుణ్ణే భగవంతుడు ఒక సాధనం కాదు, భగవంతుడే నా గమ్యం అనుకున్న వారికి అని అర్థం. సర్వాణి కర్మాణి మయి సన్యస్య, వారు చేసే పనులన్నిటినీ కూడా నాకు సమర్పించి. మాం ధ్యాయంతః అనన్యేన యోగేన ఏవ ఉపాసతే. వాళ్ళు ఎలా చేయాలి ఉపాసన? కొంతమంది చేస్తారు, ఏతు కొంతమంది కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. గిడగిడగిడని చెప్పేస్తాం. అది చెప్పేటప్పుడు నిజంగా అర్పిస్తున్నావా లేదా అని ఒకసారి ఆలోచించాలి మనం. రోజు చెప్తానండి నేను, చెప్పు చెప్పు మళ్ళీ చెప్తూనే ఉండు.
ధ్యాయంతః మాం అంటే విశ్వరూపం ధ్యానిస్తూ. విశ్వం రూపం అంటే వివిధం ప్రత్యయగమ్యం విశ్వం, అనేక రకాలుగా కనపడుతున్నటువంటి ఈ విశ్వాన్ని, నేనే అనేక రకాలుగా కనిపిస్తున్నాను ఈ విశ్వంలో. అటువంటి విశ్వాన్ని అనన్యేన యోగేన ఏవ, అనన్యేన అంటే వేరే మరొక ఆలోచన లేకుండా, అనన్య భక్తి, అన్యభక్తి లేకుండా, భగవంతుడే నాకు, ఇంకేమీ లేదు. అవ్యభిచారిణి భక్తి అని అర్థం. జిజ్ఞాసు భక్తి, భగవంతుడే నా గమ్యం, భగవంతుడే నాకు సర్వం. అంతేకాని చాలామంది నీకు ఎవరు ప్రాణం అండి, మా ముది మనవుడు నాకు ప్రాణం అండి, మా కూతురు నాకు ప్రాణం అండి, మా అబ్బాయి అంటే నాకు ప్రాణం అంటాడు. దేవుడు అంటే ప్రాణం అనేవాడే అనద్దు, అలా అనాలి. ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ టు భగవాన్. చెప్తుంటారు కదా, హనుమంతుల వారు చూస్తే హం రామ్ రామ్ అని అట్లా కనపడాలి. మనం వెలిస్తే ఎవరుంటారు, మనం అడుగు కూర్చొని ఉంటారు. పిల్లలకి ఉద్యోగాలు, పిల్లలకు పెళ్ళిళ్ళు, పిల్లల తర్వాత ఇదే ఆలోచనలో ఉంటుంది మనస్సు. ఎప్పుడు భగవత్ చింతనతో ఉండాలి. అట్లా ఉంటూ ఇచ్చే పనులు చేసుకుంటూ ఉండాలి. అలా ఉండకుండా దుఃఖం పోవాలంటే ఎట్లా పోతుంది? అట్లా ఉంటే పోతుంది. అది ధ్యాయంతః మాం, అటువంటి భక్తితో, అనన్య భక్తితో. ప్రపంచం ఒక సాధనం భగవంతుడిని పొందడానికి, కుటుంబం ఒక సాధనం, భార్య పిల్లలు ధనము ఇవన్నీ సాధనాలు భగవంతుడిని పొందడానికి. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే ఇల్లు పొందడానికి, కారు పొందడానికి, ధనాన్ని పొందడానికి భగవంతుడిని సాధనంగా చేసుకుంటున్నారు జనం. భగవంతుణ్ణి పరాకాష్ఠ భక్తిలోకి మనం ప్రవేశించాలంటే ఆ భగవంతుణ్ణి పొందడం కోసం ఇవన్నీ సాధనాలు. అర్థమైందా? అందుకని దేనికోసం మనం ఏడవలసిన పని లేదు. పిల్లలు, భర్త, భార్య ఇవన్నీ గొడవలు వస్తున్నా కూడా దానికోసం అసలు కళ్ళ నీళ్లు పెట్టుకోనే అక్కర్లేదు. అయ్యో అదేమిటండి, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయండి. ఆ కళ్ళమ్మ నీళ్ళు, ఆ బాష్పాలు భగవంతుడి కోసం ఉంచుకో, వీళ్ళ కోసం ఎందుకు ఏడుస్తావు? వీటి వేసి మాని చిన్న చిన్న వాటి కోసం ఎందుకు అవి వాటిని అంత ఖరీదైన కళ్ళ నీళ్ళని ఈ చీప్గా వాటి వస్తువుల మీదనే ఉపయోగిస్తాం. వాటి కోసం జారబెడుచుకోవడం, ఆయన కోసం కంటిని ఉపయోగించుకోవాలి. భగవంతుడి పేరు చెప్తేనే అట్లా ఆనంద బాష్పాలు రావాలి. భగవన్నామం, భగవత్ చింతన, భగవత్ రూపం, అట్లా ఆనందంతో ఆనంద బాష్పాలు రావాలి. అంతేకాని ఈ లోకల్ పీపుల్ కోసం ఎందుకండి ఏడవడం? చిన్న చిన్న విషయాల కోసం దిగులు పడకూడదు. తర్వాత అప్పుడు ఏం చేస్తానో తెలుసా, వాడు కనుక నా కోసమే వారి యొక్క కుటుంబం, పిల్లలు, శరీరం అన్నిటి ఉపయోగించుకుంటున్నారు ఇచ్చిన వరకు భగవంతుడిని పొందడం కోసం. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా, నేను అట్లా వాళ్ళని తీసుకెళ్ళి అలా హెల్ప్ చేస్తాను, ఉద్ధర్త పైకి తీసుకొస్తాను. నేను దేంట్లో నుంచి, సంసారంలో నుంచి. వాళ్ళకి ఎన్ని నేనే చూసుకుంటాను. వాళ్ళకి పని మనిషి దగ్గర నుంచి, డాక్టర్ దగ్గర నుంచి, డ్రైవర్ దగ్గర నుంచి, ఇల్లు వాకిలి అన్నీ నేనే, వాళ్ళ బాగోగులన్నీ నేను చూసుకుంటాను. ఎవరు చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ. 6వ శ్లోకంలో చూడండి, 7వ శ్లోకంలో తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. మనం పెద్దగా చదివితే కృష్ణుడికి వినపడాలి. నువ్వు ప్రామిస్ చేశావు, ద్వాపర యుగంలో ప్రామిస్ చేసావు, వస్తున్నావా లేదా రెడీగా. ఇట్లా చదివితే ఏమొస్తాడు ఆయన? వినపడద్దు ఆయనకి. పెద్దగా చదవాలి. తేషామహం సముద్ధర్త. అమ్మో ఎప్పుడు చెప్పాను నేను,
ద్వాపర యుగంలో చెప్పారు, ఇప్పుడు కలియుగంలో ఎవరో పిలుస్తున్నారు నన్ను అని ఆయనకి వినపడేటట్టు చదవాలి. యద్భావం తద్భవతి, వచ్చి తీరాలి. ఏమిటి మనం అడిగామంటే, మనసులో అనుకున్నానంటే ఆయన అట్లా వచ్చి వినపడాలి. భక్తికి కరిగిపోతాడు భగవంతుడు. అర్థమైందా? ఉంటే భక్తి ఉంటే కరుగుతాడు. కరగడం అంటే ఏమిటి? కరగబెడతామో ఏమిటి ఆయన్ని? ఆయన దాసుడైపోతాడు భక్తుడికి. భక్తుడిని దాసుడిని చేసుకోవాలంటే మనం దాసులం కావాలి ముందు ఆయనకి. అది చూడండి, నేను భక్తుడిని దాసుడిని చేసుకుంటానన్నావు అనుకో, ముందు నువ్వు దాసుడు అయితే తర్వాత ఆయన దాసుడు అవుతాడు. దాసాన దాసుడు ఆయన, దాసులకు దాసుడు. సరే, తేషాం వాళ్ళని, ఎవరిని? నా కోసమే వారి జీవన గమ్యంగా పెట్టుకొని ఉంటే వాళ్ళకి కావలసినవన్నీ నేను చూసుకుంటాను. తేషాం ఆవేశిత చేతసాం, జిజ్ఞాసు భక్తితో 5వ మెట్టైనటువంటి నిర్గుణ బ్రహ్మాన్ని పొందడం కోసం నన్ను వాళ్ళు వేరుగా చూడకుండా వారి స్వరూపంగా నన్ను అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు జిజ్ఞాసు భక్తులను 7వ అధ్యాయంలో చెప్పారు కదా. జిజ్ఞాసు భక్తులు వాళ్ళని ఎవరి మనస్సులైతే ఆవేశిత చేతసం, వాడికి ఒకటే ఆవేశం అంటే అంటారు చూసారా? ఆవేశం అంటే ఒకదాన్ని అనుకున్నాడంటే ఇంక అందులో ఉంటాడు. అవునా? అదేవిధంగా భగవంతుడి మీద ఆవేశం ఉండాలి. ఆవేశం అంటే ఏమిటి? అదే చింతన, అదే ధ్యానం, ఎప్పుడు ఆ భగవంతుడే అని ఉండాలి. ఆవేశిత చేతసాం తేషాం, ఎవరి మీద? మయి, నా మీద ఆవేశిత చేతసాం, నన్ను గురించే నా కొరకే ఎల్లవేళలా చింతన చేస్తూ భగవన్నామం జపిస్తూ ఉంటే ఇది ఎట్లా వస్తుందండి స్వామిని? ఎప్పుడు భగవంతుడి గురించే చేయాలంటే ఎట్లా వస్తుంది అని అన్నారు. భగవంతుడి గురించే చింతన చేయాలి. అది రావాలంటే మొదటి 3వ మెట్టులో ఉండాలి. 3వ మెట్టుకు పోవాలి. అప్పుడు అది పూర్తి చేసి కనుక వచ్చుంటే ఇది వచ్చింది, లేకపోతే అంటే దానికి వెళ్తాం అప్పుడు. ఓకే. ఆవేశిత చేతసాం మయి, నాయందు. అంటే భగవంతుడి చేతనే సర్వం వ్యాపింపబడినది ఉన్నది అని భావన. అంతా కూడా భగవంతుడి మయం, ప్రతిదీ కూడా అనే భావన. అహం అచిరాత్ సముద్ధర్త భవామి, వాళ్ళని త్వరగా నేను రక్షిస్తాను అన్నాడు. దేని నుంచి? మృత్యు సంసార సాగర, మృత్యు అనే సంసారం నుంచి. ఈ సాగరం సాగరం లాంటి సంసారాన్ని, ఎటువంటిది? మృత్యువుతో కూడినటువంటిది, వ్యాధి జర మరణాలతో కూడినటువంటి దుఃఖమయమైనటువంటి సంసారం నుంచి వాళ్ళని నేను ఉద్ధర్త, పైకి తీసుకొస్తాను. సముద్ధర్త అని కృష్ణ పరమాత్మ మనకు వాగ్దానం చేస్తున్నాడు. అచిరాత్, త్వరగా, ఇంకా డిలే చేయను. వాళ్ళకి అక్కడ గురువు దొరికేటట్టు చేస్తాను, వాళ్ళకి అన్నీ సమకూరుస్తాను. నాకు పెద్ద మాల్ ఉంది, అనేకమైన ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఎవరు దొరకకపోతే నేనే పోతా, ఒక్కొక్కసారి వెళ్ళి నేనే సేవ చేస్తాను వాళ్ళకి అని అంటాడు కృష్ణ పరమాత్మ. ఆయన చెప్పిన మాటల్లో మనకు విశ్వాసం ఉండాలి ముందు. వస్తానంటాడండి, ఎక్కడ వస్తాడో ఏమో, ఎవరు నమ్ముతారు నమ్మకూడదు. అంతటి విశ్వాసం ఉండాలి. భగవంతుడి యొక్క విశ్వాసం ఉన్నవాడికి భగవంతుడు వచ్చి తీరుతాడు. విశ్వాసం లేని వాడికి రాడు. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో భగవంతుడి వాక్యంలో అచిరాత్ సముద్ధర్త అన్నాడు. త్వరగా, వితౌట్ డిలే అని అర్థం. అచిరాత్ అంటే ఏమిటి? ఎంత త్వరగా, ఎంత త్వరలోనూ నేను వాడని నేను సముద్ధర్త. మృత్యు సంసార సాగరాత్ తేషాం ఆవేశిత చేతసాం అహం అచిరాత్ సముద్ధర్త భవామి. వెంటనే అని అర్థం, ఇమ్మీడియట్లీ.
ఇంకా ఆలస్యం చేయడం ఆయన, అది అర్థం. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అన్నారు. దానికోసం ఏం చేయాలి తెలుసా? ఆయన త్వరగా రావాలంటే మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. దానికి నేను మెట్లు చెప్తాను. నేను త్వరగా నీకు వచ్చి నిన్ను ఈ మృత్యు సంసాగరం నుంచి రక్షించాలి అంటే, ఈ మృత్యు భయం, వ్యాధి భయం, ముసలితనం భయం, రకరకాల భయాలు ఉన్నాయి కదా, ఆ భయాలన్నిటి నుంచి బయటపడాలంటే మనః మయి ఆధస్వ, నీ మనస్సుని నా యందు ఫిక్స్ చేసే. ఆధస్వ అంటే నిలుపు, నీ మనస్సుని నా యందు నిలుపవలసినది. మొదటి పెట్టు, ఫస్ట్ స్టెప్ అనకూడదు ఇక్కడ, మళ్ళీ 5 స్టెప్పులు చెప్పాం కదా. ఈ విశ్వరూప భక్తిలో నువ్వు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఆ 5వ మెట్టుకు రావడానికి నీ మనస్సును నా యందు నిలపవలసినది. నివేశయ బుద్ధిం, నీ యొక్క బుద్ధిని కూడా నా యందే. ఏమిటి నా యందంటే, నేను ఏ పని చేసినా కూడా భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నాను, ఆయన ఏ ఫలాన్ని ఇచ్చినా కూడా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఏది జరిగినా కూడా మంచికే జరుగుతుంది, ఇదంతా ఆయన యొక్క నియతి, నాకు ఏది రావడానికి నేను అర్హున్నో అదే పొందుతాను, కనుక అన్నీ నా మంచికే అనే భావన. అది దాన్ని బుద్ధిం నివేశయ అన్నారు. నీ యొక్క బుద్ధిని నా యొక్క విశ్వరూపమునందు నిలుపు, అంత భగవంతుడి మయంగా భావించు అన్నారు. నివసిష్యసి మయి ఏవ, ఎలాగైతే అల అనేటువంటిది నీటి కంటే వేరుగా లేదు, అదేవిధంగా నువ్వు కూడా ఈ విశ్వరూపంలో ఒక భాగంగా నాలోనే ఉన్నావు. నివసిష్యసి మయ్యేవ, మయి ఏవ, నాయందే కృష్ణుడి, నా యొక్క ఇష్టదేవత కాదు, అన్నిటి యందు కృష్ణుడినే చూస్తున్నాను, అన్నిటి యందు నా ఇష్టదేవతనే చూడగలగాలి. అది న సంశయ, నీకు సంశయం లేదు ఇందులో సంశయం లేదు. నువ్వు కనుక నీ మనస్సుని నా యందే ఉంచి నీ బుద్ధిని ఈ విధంగా అర్థం చేసుకునేటట్లుగా, అన్నీ భగవత్ స్వరూపమే, విశ్వమంతా కూడా భగవత్ స్వరూపమని నీ బుద్ధిలో ఎప్పుడైతే ఆ వివేకం కలుగుతుందో అప్పుడు ఇంకా నీకు సందేహమే అక్కర్లేదు, నేను చూసుకుంటాను. 5వ మెట్టుకి తీసుకెళ్ళడం నా పని, నీకేం కష్టం లేకుండా గురువుని ఇస్తాను, క్లాస్ వెళ్ళేటట్టుగా అర్థం చేసుకునేట్లుగా నేనేం బుర్రలో కూర్చుంటా, నీ యొక్క మనసులో కూర్చొని అర్థమయ్యేటట్లు చేస్తాను. అది భగవంతుడి భక్తి అంటే. చూశారు, అటువంటి భక్తి ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం కరతలామలకం. ఇంత చక్కగా చెప్పాడు చూడండి కృష్ణ పరమాత్మ. మనస్సుని ఆయన మధ్య ఉంచమన్నాడండి, అది ఒకటి చేస్తే చాలుట, అదే కష్టం. అది కనుక ఉంచామంటే ఇంకా కష్టమే లేదు. వెంటనే నేను వాళ్ళని ఆ 5వ మెట్టుకి తీసుకువెడతాను. సరే, ఇప్పుడు ఈ 4వ మెట్టు కూడా కష్టం మాకు అన్నారనుకో, సరే 3వ మెట్టుకి వెళదాం, వచ్చే వారం వరకు ట్రై చేయి. 4th స్టెప్ వీలు కాకపోతే చూస్తాను, అప్పుడు 3rd స్టెప్కి పోదాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.